హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ కోర్టు ఆవరణలోకి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. జడ్జిలు, న్యాయవాదులు అందరినీ కోర్టు బయటికి పంపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో విషయం తెలిసి సిబ్బంది కోర్టు బయటికి పరుగులు తీశారు. న్యాయస్థానాలు కావచ్చు, గతంలో కొన్ని పబ్లిక్ ఆఫీసెస్ లో కావచ్చు, ఈ బాంబు బెదిరింపులు అనేటివి ఎక్కువైనాయి. ఎక్కువ శాతం దానిలో ఫేక్ బెదిరింపులు, హోక్స్ బెదిరింపులే మనకు కానొస్తున్నాయి. అయితే ఈ బెదిరింపుల దృష్ట్యా డీజీపీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా సంప్రదించి కోర్టు ఆవరణలో ఒక విధమైన సెక్యూరిటీ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసి, ఒక ఇండికేటింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే విధంగా ఈ చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించే విధంగా ఒక ప్రక్రియ చేపట్టాలని నేను పోలీస్ వారిని అభ్యర్థిస్తున్నాను. న్యాయస్థానాలు కావచ్చు, గతంలో కొన్ని పబ్లిక్ ఆఫీసెస్ లో కావచ్చు, ఈ బాంబు బెదిరింపులు అనేటివి ఎక్కువైనాయి. ఎక్కువ శాతం దానిలో ఫేక్ బెదిరింపులు